పరిస్థితి నీకే అర్థం కావడం లేదు. రోజంతా కష్టపడి పనిచేసినా నిన్ను బాగా చూసుకునే శక్తి నాకు లేదు. నీ స్థాయి నాది కాదు. ఇక్కడ కూర్చొని నువ్వు నాకు భారంగా ఉండటం తప్పితే నీ వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. దయచేసి మీ ఇంటికి వెళ్ళిపో. నిజం చెప్పు మాధవ్, ఎప్పట్లా నువ్వు లేవు. మన పరిచయం అయినప్పటి నుంచి ఎప్పుడు నువ్వు నాతో ఇలా ప్రవర్తించలేదు. ఏ నువ్వొక్కడివే పనిచేస్తున్నావా? నీతో కలిసి నేను పనిచేస్తున్నాను కదా. ఎందుకు మాధవ్ ఇలా మాట్లాడుతున్నావు? కారణాలు చెప్పే ఓపిక నాకు లేదు, చెప్పాల్సిన అవసరమూ నాకు లేదు. రోజంతా కష్టపడితే దానికే సరిపోతుంది. నేను తినడానికి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. వెళ్ళిపో భూమి, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. నువ్వు లేదు ఇక్కడే ఉంటాను అంటే రేపటి నుంచి నాతో మాట్లాడుకో. మాధవ్, మాధవ్, నువ్వు ఆకలికి తట్టుకోలేవని నాకు తెలుసు. లేచి కొంచెం అన్నం తిను మాధవ్. ఏంటి తినేది? ఒక్క పూట తినకపోతే నేను చచ్చిపోను. నువ్వు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిన తర్వాతే నేను తింటాను. నువ్వు ఇంట్లో ఉంటే నేను పస్తులుంటాను, గుర్తుంచుకో. నీకెలా చెప్తే అర్థమవుతుంది భూమి? నీకేం చెప్పి ఒప్పించాలి, ఎలా చెప్పి ఒప్పించాలి? మీ ఇంటికి నువ్వెందుకు వెళ్ళనని అంటున్నావు? ఏదో ఒకటి చేసి మీ ఇంటికి పంపించాలి. భూమి, నిన్ను పొద్దునే వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా వెళ్లకుండా పిండి కలుపుతున్నావేంటి? అడుగుతుంది నిన్నే. చెవుడేమైనా వచ్చిందా? లేకపోతే వీడికేంటి సమాధానం చెప్పేదన్న పొగరొచ్చిందా? ఆగు, నిన్నే అడుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రసాదు, అమ్మా, ఏమైంది? చేతికి కట్టేంటి? ఏం లేదు ప్రసాదు, ఏదో పని చేస్తూ ఉంటే చిన్న దెబ్బ తగిలింది. ఇంత పెద్ద గాయమైతే చిన్న దెబ్బ అంటావేంటమ్మా? ఏంటి ఇలా చిక్కిపోయావు? ఒకసారి నీ మొహం చూసుకున్నావా ఎలా చిక్కిపోయిందో? మొహం మొత్తం పీక్కుపోయింది. ఒకసారి వెళ్ళి నువ్వు అద్దంలో చూసుకో. అమ్మా, నేనేమి ఏసీ గదుల్లో కూర్చుని ఎండకి కందిపోకుండా ఏమీ సుఖపడట్లేదు. కష్టపడి పని చేసుకుంటున్నాను. మరి కష్టం చేసేవాళ్ల మొహం ఇలా కాకపోతే ఇంకెలా ఉంటుంది? ఏంటమ్మా అలా మాట్లాడతావు? చిన్నప్పటి నుంచి కాలు కింద పెట్టకుండా పెంచుకున్నాను. నీ కాల్లో చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే నా గుండెల్లో గుణపం దిగినట్లు బాధపడ్డాను. కానీ ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే ఒకవైపు దెబ్బలతో నీరసంగా, మరోవైపు ఇవన్నీ మోసుకుంటూ కష్టపడుతూ కనిపిస్తున్నావు. నిన్ను ఇలా చూడ్డానికేనా నువ్వు ప్రేమించిన మాధవ్కిచ్చి పెళ్లి చేసింది, ఆ ఇంటికి కోడలుగా పంపించింది?
నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం నాన్న. మాధవ్ నేను ప్రేమించానంటే కోడలిగా నీకు ఏ కష్టం రాకుండా నీ అత్తారిల్లు నిన్ను బాగా చూసుకుంటుందని, అత్త, వదిన, ఆడబడుచు, తోడికోడలు అందరూ తలా ఒక పని పంచుకుంటారని, నీ బాధ్యతలు తగ్గుతాయని ఆశపడ్డానే కానీ ఇలా ఇరుకు గదుల్లో ఉంటూ బరువు బాధ్యతలన్నీ నువ్వు ఒక్కదానివే మోస్తావని కల్లో కూడా ఊహించలేదు తల్లి. పదమ్మా, ఇక నువ్వు ఈ కష్టాలు పడింది చాలు, మన ఇంటికి వెళ్దాం పద. ప్రసాదు, ఆడపిల్లకి పెళ్ళయ్యాక పుట్టిల్లు పనాయిల్లు అయిపోతుంది. ఏ పండక్కో పబ్బానికో చుట్టపు చూపుగా రావడం తప్ప పుట్టింట్లోనే ఉండిపోవాలని ఏ ఆడపిల్ల కోరుకోదు. కాపురంలో కష్టాలొస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ కన్నవాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళకూడదు ప్రసాదు. లోకంలో లేని నీతులన్నీ తీసుకొచ్చి చెప్పక భూమి. స్వయంగా మీ అమ్మ నాన్న వచ్చి రమ్మని అడుగుతున్నారు కదా, మరి వెళ్ళడానికి నీకేంటి బాధ? దయచేసి వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో భూమి. చూడు భూమి, నేను దురదృష్టవంతుణ్ణి. నా వెంటుంటే నీకు కష్టాలు తప్ప మరొకటి ఉండదు. ప్రసాదు, నేను అత్తారింట్లో నుంచి బయటకు వచ్చింది పుట్టింటికి రావడానికి కాదు. మేము మా కాళ్లపైన నిలబడగలం. పూరి గుడిసెలో ఉన్నా సరే నా భర్త నా పక్కనుంటే సంతోషంగా ఉండగలను అని అందరికీ తెలిసేలా చేయడానికే అత్తారింట్లోంచి బయటకొచ్చాను. ఇవన్నీ నిరూపించుకోవడంతో పాటు నా పైన ఎవరైతే అనవసరంగా నిందలు వేశారో వాళ్లే తమ నోటితో స్వయంగా నేను ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పే వరకు అటు అత్తారింటికి గాని ఇటు పుట్టింటికి గాని రాను. ఈ ఇల్లే మాకు రాజ్మహల్. ఆ ఇంట్లో నాకు నా భర్తకి జరిగిన అవమానానికి నేను ఈ కఠినమైన నిర్ణయం తీసుకుని బయటకు వచ్చానే కానీ పుట్టింటికి వెళ్లి సుఖపడదామని కాదు. అయినా ఆ ఇంటి నుంచి వచ్చాను, కష్టాలు పడుతున్నావని ఏ ఒక్క క్షణము కూడా బాధపడలేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడిప్పుడే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. కష్టపడి సొంత కాళ్ల మీద ఎలా నిలబడాలో తెలుస్తుంది. సంపాదించుకున్న కాస్త డబ్బులతోనే ఎలా సంతోషంగా బతకచ్చో తెలుసుకుంటూ ఉన్నాను. మీరు నన్ను పుట్టింటికి తీసుకెళ్లడం కోసమే అయితే దయచేసి ఇంకోసారి ఈ గడప తొక్కొద్దు. ఒక తల్లిగా ఒక తండ్రిగా కూతుర్ని చూసుకోవడానికైతే ఎప్పుడైనా రావచ్చు. మీకోసం ఎప్పుడు నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. ప్రసాదు, దయచేసి మీరు తొందరగా వెళ్ళిపోండి. ఇప్పటికే ఇడ్లీ బండి దగ్గరికి వెళ్ళడం ఆలస్యమైంది. బేరమంతా పోతుంది. సరే భూమి, మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం లేదు అని మీరు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ మా పుట్టింటికి వెళ్ళమని మాత్రం దయచేసి చెప్పకండి. మీరు మాట్లాడకపోయినా భరిస్తాను కానీ మీరు నా కళ్ళ ముందు కనిపించకపోతే మాత్రం అస్సలు తట్టుకోలేను. మాధవ్, మిమ్మల్ని చూస్తే చాలు ఎలాంటి కష్టాన్నైనా మర్చిపోతాను. దయచేసి ఇంకెప్పుడు పుట్టింటికి వెళ్ళమని నన్ను ప్రెషర్ చేయకండి. భూమి, ఇంత పిచ్చి ప్రేమ ఏంటే నేనంటే నీకు? నీ స్థానంలో నేనుంటే ఖచ్చితంగా నీలా అయితే ఉండేవాడిని కాదేమో అనిపిస్తుంది. నేనేం చేశానని నాపై నువ్వెంత ప్రేమ చూపిస్తున్నావు? నేనే రోజు నీకు నువ్వు ఆశించిన ప్రేమని పంచలేదు. నా మనసులో ప్రేమని నీతో చెప్పలేదు. ఇలా తీసుకొచ్చి ఇరుకు గదుల్లో పెట్టి నిన్ను బాధ పెడుతున్నాను. నీకోసం నేను ఏం చేశానని భూమి?